గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మీ ముందుకు వచ్చే ఉద్దేశం హాట్ టాపిక్ అయిన టీటీడీ తిరుమల లడ్డు ప్రసాదం గురించి నా ఒపీనియన్ ఒక షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికి గుర్తే ఉంటుంది, నా ఫాలోవర్స్ అందరికీ. ఏప్రిల్ 2023లో నేను మా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వీడియో చేశాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నేను తిరుపతి వెళ్తున్నాను. ఇది మంచి బ్యాడ్ అనే ఎక్స్పీరియన్సు 23లో వెళ్ళింది. ఇక జీవితంలో తిరుపతి వెళ్ళబుద్ధి కావట్లేదు. అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ అని మీకు ఆల్రెడీ వీడియో చేశాను. అప్పుడే నాకు అర్థమైంది సంథింగ్ తిరుపతిలో ఏదో జరుగుతుందని. ఇది ఎవరు చేస్తున్నారు ఎవరు అనేది పక్కన పెడదాం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. విత్ ప్రూఫ్లతో తర్వాత టెస్ట్ చేసి అది చూసుకుంటారు. మనం మాట్లాడేంత ఇది కాదు. అసలు విషయానికి వస్తే సిబిఎన్ ప్రమాణ స్వీకారం చేసి 3 months తర్వాత కూడా నామినేటెడ్ పోస్టులని చేయలేదు. జనాలందరూ పిచ్చిగా విమర్శించారు. ఈవెన్ టీడీపీ నాయకులు కూడా అన్నారు, ఏంది చంద్రబాబు నాయుడు డేర్ చేసి నామినేటెడ్ పోస్టులు కూడా పెట్టలేదు, 3 పార్టీలు ఉండటం వలన అది ఇది ఏదో సంథింగ్ నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. ఈవెన్ నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను, ఏంటి 3 పార్టీలు ఉండటం వలన నామినేటెడ్ పోస్టులు ఇంతవరకు చేయలేదని. ఒకటండి, సిబిఎన్ ఏది చేసినా కానీ అది స్లోగా తెలుస్తుంది దాని రిజల్ట్స్. ఇప్పుడైనా అర్థమైందని నామినేటెడ్ పోస్టులు ఎందుకు డిలే చేశాడో. చాలా తెలివిగా తిరుపతి నామినేటెడ్ పోస్టు డిలే చేయకుండా, ఆయనకు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడే తెలుసు తిరుపతిలో ఏదో జరుగుతుందని. పవర్లోకి రాంగ్లోనే దాన్ని టీటీడీ ఏఈగా శ్యామలరావు గారిని పెట్టి అది చాలా పక్షాలను చేసి ఏమేమి జరుగుతుంది, నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అంత ఇన్ఫర్మేషన్ లాగి దాన్ని ఒక పక్షాలను చేసిన తర్వాతే నామినేటెడ్ టీటీడీ బోర్డు చైర్మన్ని పెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో దాని ఎఫెక్ట్ ఏంది ఇప్పుడు తెలిసిందా? ఎప్పుడో జూలైలో వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? దీనికి కారణం జగన్ గారు కూడా. జగన్ గారు ఏం చేశారు, 1 month అవ్వకుండా టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన 1 monthకే ఢిల్లీ వెళ్ళి ఏపీలో అరాచకం జరుగుతుంది, మిలిటరీ పాలన పెట్టాలి, అలా పెట్టాలని సిబిఎన్ని మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకురావాలని చూశాడు సెంటర్లో. ఇప్పుడు ఏమైంది, అటు తిరిగి ఆయనకే జుట్టుకుంది. మొత్తం దేశమే కాదు ప్రపంచం మొత్తం జగన్ మీద వ్యతిరేకత వచ్చింది. ఎవరైతే టీటీడీ ఫాలోవర్స్ కానీ తిరుపతి బాలాజీ అభిమానులు కానీ భక్తులు కానీ ఉంటారో వాళ్ళందరికీ కోపం వచ్చేసింది ఇప్పుడు. సో రాజకీయం అంటే అట్లా ఉంటుంది సిబిఎన్ అని దీనివల్ల తెలుస్తుంది. పర్టికులర్గా నా ఒపీనియన్ ఏంటంటే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సహజం. గవర్నమెంట్ మారినప్పుడల్లా, చీఫ్ మినిస్టర్ మారినప్పుడల్లా కొన్ని పాలసీస్ మారుతుంటాయి. అవి కొంతమంది మీకు ప్రభావం చూపిస్తాయి, కొంతమంది మీద నెగిటివ్ పాజిటివ్ చూపిస్తూనే ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఏపీలో కొన్ని టెంపుల్స్కి పక్షాలను చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా తిరుపతి. ఏమండి, తిరుపతిలో 1 year బ్యాక్ ఐ థింక్ కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు అనుకుంటా, పుల్లు వచ్చి అక్కడ దాడి చేయటం పిల్లల మీద, అదంతా మనం చూసాం. ముఖ్యంగా దానికి ఆ పాదయాత్ర చేసి అంటే నడిచి వెళ్ళే దోవకి మెస్ ఏర్పాటు చేయాలి. సిబిఎన్ గారు ముందు ఉన్న మెయిన్ టాస్క్ తిరుపతికి పాదయాత్ర వెళ్ళటానికి, పాదయాత్ర కాదు, నడిచి వెళ్ళే దోవలోకి మెస్ ఏర్పాటు చేయాలి. ఏవి మృగాలు, అడవి మృగాలు రాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, భక్తులను ఇబ్బంది పెట్టకుండా చూడాలి. రెండోది ఏమండి, తిరుపతి ఇన్కము, తిరుపతి ఆదాయము అందరికీ తెలిసిందే. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత స్టాక్స్ ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉంది, అంతా తెలిసిందే. ఒక గవర్నమెంట్ తరపునే అంటే టీటీడీ తరపునే దేశీయ ఆవులతో, దేశీయ గోవులతో ఒక డైరీ ఎందుకు ఒక డైరీ స్థాపించడం వల్ల టీటీడీకి నెయ్యి సప్లై అవుతుంది. రెండోది, ఇంకా ఎక్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే కనుక వేరే గుళ్ళకు కూడా సెల్ చేసుకోవడానికి, పంపించడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అదే కాకుండా కొంత వేల మందికి నిరుద్యోగ వృత్తి, అంటే ఎంతోమంది చదువుకొని కానీ చదువులేని వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళకి అక్కడ పని దొరుకుతుంది. అది ఆ దృష్టిలో ఒకసారి సిబిఎన్ గారు ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.